వావ్ సో నైస్. రేయ్ స్నానం చేస్తుంది నా లవరు. ఛానల్ మార్చు. మార్చేసా. అయ్యో బెస్ట్ ఆఫ్ హలో ఉండి చెప్తాను. ఏమయ్యా, నేను స్నానం చేస్తుంటే తీసి దాన్ని టీవీలో వేసి ఊరందరికి చూపిద్దాం అనుకున్నావా? చూపించవయ్యా. తీసిందంతా నాకు చూపించవయ్యా. ఉండి రివైండ్ చేసి చూపిస్తాను. నేనెవరో వెరిదాననుకున్నావా? అబే అదేం కాదు. చూడు జరుగు. జరుగు. అవును, ఎందుకే ఇలా నా బొమ్మలు తీసా? ఆ రోజు నువ్వు ఏడుస్తుంటే నేను తీసానని బాధపడ్డావు కదా, అందుకే నిన్ను అందంగా చూపించడం కోసం పొద్దున్న 5 గంటల నుంచి తీస్తూనే ఉన్నాను. ఇవాళ నిన్ను అందంగా తీసి చూపించాలని అనుకున్నాను. ఇంతలో కాళ్ళు ఏదో గుచ్చుకుని నేను అరిచి నువ్వు అరిచి అంతా చెడిపోయింది. ఏంటి అది? ముళ్ళు. ముళ్ళు కాదు, పళ్ళు. పళ్ళ? పళ్ళు అక్కడ ఉండవే. అయ్యో, పావు కరిచిందయ్యా. ఏమిటి? పావా? అయ్యో అయ్యో, నన్ను పావు కరిచింది, ఏం చేయాలి? ఇదేంటి, మీ ఊళ్ళో పావు కరిస్తే ఎవరు నోరు పెట్టి పీల్చరా? ఈ సకలే వద్దనేది. పావు కరిచింది కూడా తెలియకుండా నా బొమ్మలు తీస్తున్నావా? ఏదో జర్రుగుంటు గనక నువ్వు బతికావు. అదే తాచుపావు అయి ఉంటే? నిన్ను సంతోషపరచడం కోసం నేనేమైపోయినా పర్వాలేదు. ఏమైనా చేస్తావా? చెయ్యను. అవును, నువ్వు నా కోసం ఏమైనా చేస్తావా అని అడుగుతావు. నేను అవును అంటాను. ప్రాణం ఇస్తావా అని అడుగుతావు. నేను ప్రాణాలు ఇవ్వను. నీతో కలిసి బతకాలని ఆశపడుతున్నాను. అంతమంది ముందు ముఖ్యమంత్రితోనే నిర్భయంగా నిజం చెప్పేవి. అదేవిధంగా ఇప్పుడు నాతో మనస్ఫూర్తిగా నిజం చెప్పు. చంద్రముఖి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక మీద నీకు నేనున్నాను. నువ్వు ఏడవకూడదు. నా చంద్రముఖి ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలి. ఏది నవ్వు? కమ్ ఆన్. అయితే ఈ ఏడుపు మొహానే తీస్తాను. మరి నవ్వు. కొంచెం అందంగా నవ్వు ముఖి. ఆ ఏడుపు మొహమే బెటరు. సూపర్. ఓకే. అయ్యో, ఎవరిది? ఎవరు చప్పట్లు కొట్టింది? నేను దిష్టి బొమ్మని. ఏ బొమ్మ? ఇదేమిటి కొత్త అలవాటు? నువ్వు మాట్లాడతావా? నా మనసుకు నచ్చిన వాళ్ళతోనే మాట్లాడతాను. ఏం మాట్లాడాలన్నా అక్కడి నుంచే మాట్లాడాలి. ఎవరు నువ్వు? పేరు ఎన్ పురుషోత్తం, తండ్రి పేరు నారాయణమూర్తి, చదివింది BSc విజువల్ కమ్యూనికేషన్, వృత్తి QTV కెమెరామ్యాన్. వయస్సు ఇంకా సంవత్సరం కూడా నిండలేదండి. మిమ్మల్ని మొదటిసారి చూసినప్పుడే కొత్తగా పుట్టారనిపించిందండి. నచ్చిన వాళ్ళండి, ముఖ్యమంత్రిని కూడా చూడకుండా టక్కున నిజం చెప్పిన వాళ్ళండి. నచ్చని వాళ్ళండి, ఇలాంటి సమయంలో అడ్డం వచ్చేవాళ్ళండి. మర్చిపోయింది నన్నండి, మర్చిపోలేంది మిమ్మల్నండి.
నచ్చిన ఊరు 1699 నుంచి పోతులూరు. ఈ మధ్యనే సాధించింది దేవతలా ఉన్న మిమ్మల్ని నా కెమెరాలో బంధించడం. నేను తెలుసుకోవాల్సింది మీ పేరు. బొమ్మలకి పేరు చెప్పే అలవాట్లేదు. అయితే నాతో చెప్పండి. హలో 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 ప్లీజ్ 1 మినిట్. ఏమండి? అవును, మీరు నా ఫోటో తీసారా? అవును. ఎందుకు అడుగుతున్నారు? ఊరికే అడిగాను. ఆదివారం వస్తానని చెప్తే రావాలి. ఊళ్ళో వాళ్ళకి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటావు. ఇల్లాలి కదా అని మోసం చేస్తావా? ఏం మనిషివి నువ్వు? ఇంట్లో ఎవరు? ఎవరు లేరు. మరి మాట్లాడింది ఎవరు? పిశాచా? ఎవరు నువ్వు? సరాసరి ఇంట్లోకి వచ్చావు. ఏం కావాలి? సరాసరి సరసమట్టడానికే వచ్చాను. ఏంటయ్యా అడ్డగోలుగా మాట్లాడుతున్నా? అడ్డగోలుగానే ఏదో చేద్దామని నా ఉద్దేశం. ఏం చేస్తా? పెదాలను జుర్రి, మెడ కింద కురికి, నడు మీద గిచ్చి ఓ చిన్న రేపు చేద్దామని అంతే. చేసుకో. ఓసి దుర్మార్గురాలా, ద్రోహం. తలపాగా కడితే తెలుసుకోలేననుకున్నావా? తీరా ఇప్పుడు నేను ముఖ్యమంత్రిని కాదు. ఏ ఫైల్స్ లేవు, చుట్టూ పోలీసులు లేరు, ఏ సైరన్ లేదు. ఒక సాధారణ మనిషిని, నీ ప్రేమికుణ్ణి. ఈ రోజంతా నేను నీ వాణ్ణి. నన్నేం చేయమంటావు? నీకోసం ఏమైనా చేస్తాను. నాకిప్పుడు ఆకలేస్తుంది చంద్రముఖి. అయ్యో, నీ కడుపు బంగారం గాను. నువ్వు రాలేదని తీసుకొచ్చిన కోడని కూడా వద్దనేశాను. చద్దనమే ఉంది. అది చాలు. నంచుకోవడానికి ఏమీ లేదే. నంచుకోవడానికి నీ బొళ్ళుంది, కొరకడానికి నీ వేడున్నాయి. అవి చాలు. బాగున్నాను. ఊరుకోండ్రా బాబు. ముందు తమరు ఉడిపాటండి. ఒడే మీ సొక్క అండి. ఎందుకు బాబు, మీరేసిన ఆర్డర్ వల్ల మధ్యలో ఏజెంట్లే లేకుండా తిన్నగా గవర్నమెంటే మా ధాన్యాన్ని కొనుక్కునేలా తమరు చేశారు కదా బాబు. లెక్కలు కట్టి చూస్తే వ్యవసాయ ఖర్చులు పోగా మా అందరికీ ఎకరానికి 5,000 రూపాయలు లాభం వచ్చింది బాబు. ఎప్పుడూ 3 పంటలు పండితే మొదటి మానేడు ధాన్యాన్ని దేవుడికి ఇచ్చుకుంటాం. మాకు తమరేగా దేవుడు. అంత పెద్ద మాట అనకండి. మా కోరిక కాదనకండి బాబు. తీసుకోండి బాబు, తీసుకోండి. సరే. ఈ ధాన్యం తీసుకెళ్ళి నేనేం చేసుకుంటాను? ఆ దేవుడికే ఇవ్వండి. బాబు తీసుకోండి. అయినా మీకు నా మీద ఉన్న అభిమానానికి గుర్తుగా నా చంద్రముఖి నాకేమిస్తుందని ఆశతో వస్తే మొహం తిప్పుకుని వెళ్ళిపోతున్నావే. ఏమిటి? ఎందుకీ కన్నీళ్ళు? అందరూ కలిసి తొలి పంట ధాన్యం ఇచ్చి ఆ దేవుడు స్థానంలో నిలుంచారు. నీకు నేనే ఇవ్వగలను. అన్నిటికన్నా విలువైనది ప్రాణం అంటారు. నేను ప్రాణాన్ని ఇవ్వను. నీతో కలిసి బతకాలని ఆశపడుతున్నాను. ప్రాణం కన్నా విలువైనది శీలం. తీసుకో. చంద్రముఖి, ఏమిటిది? ఇంతకన్నా నీకు ఇవ్వడానికి నా దగ్గర ఇంకేమీ లేదు. వాళ్ళిచ్చిన ధాన్యం ముఖ్యం కాదు, అభిమానం ముఖ్యం. నిన్ను నువ్వే నాకు ఇచ్చుకోవడం ముఖ్యం కాదు. నువ్వు నా మీద ఉంచుకున్నావే నమ్మకం, ఆ నమ్మకమే ముఖ్యం. నాకు చాలు. ఏమిటా శబ్దం? ఏం లేదు నాన్న.
బయటిది. ఎక్కడిది? ఇచ్చారు ఎవరు? ఆయన నీకన్నా రాజకీయాల్లో ముఖ్యమైన వెళ్ళాడుగా, వాడితో ఇంకా నీకేమిటి మాటలు?